నమస్కారం S66 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రైల్వే రాడగం బాలబస్తీ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్లు వాటర్ సౌకర్యాలు కల్పించాలని, పిల్లలకు చెరువు కట్ట దగ్గర నుండి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వస్తే జారి పడతామని భయపడుతున్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. మాది యూపీఎస్ రడగంబాల బస్తీ బెల్లంపల్లి. అయితే మా పాఠశాలలో 86 మంది ఆన్ రోల్ ఉన్నారు. అందులో రెగ్యులర్గా వచ్చే వాళ్ళు మాకు 60 నుంచి 70 మంది వస్తూ ఉంటారు. అయితే మా స్కూల్లో మంచి తరగతి గదులు ఉన్నాయి. ఓకే, మాకు మంచి గ్రౌండ్ ఉన్నది, పిల్లలు చదువుకోవడానికి కూడా మంచి సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మాకు వాటర్ ఫెసిలిటీ లేదు, అసలే వాటర్ మాకు లేదు. ఇంకోటి ఏంటంటే టాయిలెట్స్ సరిగా పని చేయడం లేదు, మాకు స్కావెంజర్ లేదు. అందుకనే వెనక రూములల్లో కూర్చునే పిల్లలకు కానీ టీచర్లకు కానీ చాలా దుర్వాసన వస్తుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. పిల్లల్ని దూరం కూర్చోబెట్టుకోవడం, బయటకు వచ్చి కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. మరి స్కావెంజర్ ఉంటే కొంచెం పాఠశాల టాయిలెట్లు శుభ్రం చేయడానికి కానీ, లేదా వెనకాల కూడా బాగా దుర్వాసన వస్తుంది. ఇంకోటి వాటర్ ప్రాబ్లం లేదు, చాలా ప్రాబ్లం ఉన్నది మాకు. వాటర్ ఫెసిలిటీ అనేదే లేదు. బోర్ ఉన్నది కానీ అది ఎప్పుడు సరిగా పని చేయదు, అప్పుడప్పుడు ఖరాబ్ అయిపోతూనే ఉంటుంది. ఒక ట్యాప్ ఉన్నది, ఆ ట్యాప్లో సంపులో కొన్ని నీళ్ళు నిండితే వాటిని మేము మోటార్ ద్వారా పైకి ఎక్కించుకుంటూ అవుతుంది. వాటినే టాయిలెట్స్లల్లో పంపులకు పంపించుకుంటున్నాం. కానీ పిల్లలతోనే వాళ్ళే తీసుకుపోయి పోసుకుంటారు. టాయిలెట్ల పంపులు అసలే పని చేయడం లేదు, అసలు నీళ్ళు రావట్లేదు. పైపులన్నీ జామ్ అయిపోయింది. ఆ పైపులల్లో అది సిమెంట్ నిండిందో ఏమో అప్పుడు వేసినప్పుడు దాన్ని ఎవరు చూడలేదు, అసలు పని చేయడం లేదు. మాకు ఈ ప్రాబ్లం బాగున్నది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మా పాఠశాలకు రావడానికి ఎక్కువ మంది స్లమ్ ఏరియా రడగంబాల బస్తీ నుంచి వస్తుంటారు. అది మన ఇంక్లైన్ రడగంబాల దగ్గర ఇక్కడ నుండి వస్తారు, బ్యాక్ సైడ్ చెరువు బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు రావడానికి చెరువు కట్ట ఒకటి కొంచెం అడ్డంగా ఉన్నది. ఆ చెరువు కట్ట మీదకి రావడానికి కూడా వాళ్ళకి వర్షాలు పడ్డప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. జారి అందులో పడిపోతారని పిల్లలు చాలామంది కూడా ఇరెగ్యులర్ అవుతున్నారు. ఒక్కొక్కసారి వర్షాలు పడితే మాత్రం బడికి రారు. దానికి కారణం ఏంటంటే ఆ వర్షాల వల్ల ఆ బురద జారి పిల్లలు ఎప్పుడన్నా కొంచెం పట్టించుకుంటే, మన అధికారులు ఎవరైనా పట్టించుకొని ఆ చెరువు కట్ట మీదకెళ్ళి కొంచెం రోడ్డు లాగా ఉంటే కనుక పేరెంట్స్ అదే అంటున్నారు. ఆ రోడ్డు ఉంటే మాత్రం మా పిల్లలందరినీ మేము పంపిస్తాం. మాకు రోడ్డు లేదు చెరువు కట్ట మీదకెళ్ళి, కాబట్టి ఆ బురద జారి పడిపోతారేమో చెరువులు అని చెప్పి మేము పంపట్లేదని చెప్పి చెప్తున్నారు. అదొక ప్రాబ్లం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ మనకు దగ్గరలో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా పూర్ పిల్లలే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అంతా కూలి పని, మెయిన్గా స్లమ్ ఏరియా పిల్లలు, వాళ్ళకు కొంచెం ఆర్థికంగా చాలా వెనుకబడిన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా కూలి పని చేసుకొని బ్రతికే వాళ్ళే ఉంటారు. ఆ పిల్లలే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చేది ఆ పిల్లలు. కాబట్టి ఆ పిల్లల కొరకు ఒక మంచి సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటుంది. మాకు మెయిన్గా వచ్చేది వాటర్ ఫెసిలిటీ ఉండాలి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే టాయిలెట్స్ ఉండాలి. మా పిల్లలు బడికి రావడానికి వాళ్ళకు మంచి సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం.